చూసారా ఫ్రెండ్స్, వెళ్తున్నాం లోపలికి. లోపల కార్లు అయితే ఏం లేవు కదా, బట్టలు ఉంటే పట్టుకోవాలి. బట్టలు ఉంటాయి. లోపలికి వెళ్ళి ఆవులు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆవులు గాయడానికి ఒక మనిషి వెళ్ళిండు. చాలా బాగుంది చూడండి వెదురు పొంగులు. ఇక్కడ పక్కకి కదా, ఆడ లొకేషన్ మంచిగా ఉంటుందా? ఆడకొచ్చే కూర్చొని బయటకు వచ్చేస్తాం మళ్ళీ. అడవి పందులు ఉంటాయంటే ఇక్కడ ఓ తమ్ముడు చెప్తున్నాడు. ఒక పందిని వేటాడేద్దాం, షికారు చేయబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, అడవిలో గొర్రెలు, మేకలు, ప్లాంటేషన్ ఉందంట. మొత్తం ఫారెస్ట్లోకి వెళ్ళి బయలుదేరుతున్నాం. ఏం జరుగుద్దో తెలియదు. ఇక మహేష్, నేను ఇక్కడ ఉన్నాం. హాయ్ అందరికి, తెలియని లొకేషన్కి వచ్చాము. మొత్తం తిరుగుతున్నాము జంగల్లా. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫారెస్ట్ వెళ్తున్నాము లోపలికైతే. టైం కూడా సాయం 5:40 నిమిషాలు అవుతుంది. చూద్దాం, ఏమన్నా కనబడచ్చు, చెప్పలేం. కడంబ ఫారెస్ట్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఆ గుట్ట కనబడతా, అది ఎక్కబడుతుంది. ముందున కనబడుతుంది చూసారా ఫ్రెండ్స్ గుట్ట. ఆ కొండ ఎక్కవాలేను మనం. చూడండి ఫ్రెండ్స్, కుంటలలో వాటర్ ఎలా నిలిచిపోయినాయో వర్షం కొట్టి. ఇవి తాగడానికి అడవి పందులు వస్తాయంట, పులులు, జింకలు వస్తాయని అంటున్నారు. 2 రోజుల క్రితం ఎలుగుబంటి వచ్చి అటాక్ చేసిందంట. మనం ముందున కనబడే కొండ ఎక్కబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, వెళ్తూనే ఉంది ఇంకా దారి. ట్రెక్కింగ్ చేస్తున్నాం. నిశ్శబ్దంగా ఉంది, చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎటు నుంచి ఏం వస్తుందో ఏం అర్థం అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా భయంకరంగా కూడా ఉంది. డే టైంలో ఓకే, నైట్ టైం రిస్క్ చేయొద్దు ఎవరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ముందున ఒక లొకేషన్ ఉందంట, ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చూద్దాం. ఇక మహేష్ తమ్ముడు మొత్తం అన్ని పట్టుకొని క్యారీ చేస్తున్నాడు. చూడండి, డ్రింకింగ్ వాటర్ అవి ఇవి. చూసారా ఎంత దట్టమైన అడవి ఉందో. ఇది చాలా డేంజర్గా ఉంది. ఏదేమైనా రిస్క్, ప్రమాదంతో కూడుకున్నది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.